ಕಿಡಿಗೇಡಿಗಳ ಕೃತ್ಯಕ್ಕೆ ವೃದ್ಧೆಯ ಗುಡಿಸಲು ಬೆಂಕಿಗಾಹುತಿ, ಪೀಠೋಪಕರಣಗಳು ಭಸ್ಮ. ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಕಲ್ಲೂರು ಕಾಲೋನಿ ಗೇಟ್ ಸಮೀಪ ಕಿಡಿಗೇಡಿಗಳು ವೃದ್ಧೆಯೊಬ್ಬರ ಗುಡಿಸಲಿಗೆ ಬೆಂಕಿ ಹಚ್ಚಿರುವ ಘಟನೆ ಬುಧವಾರ ಬೆಳಗ್ಗೆ ನಡೆದಿದೆ. ಕದಿರಮ್ಮ ಎಂಬ ವೃದ್ಧೆ ಗುಡಿಸಲಿನಲ್ಲಿ ಒಬ್ಬಂಟಿಯಾಗಿ ಜೀವನ ನಡೆಸುತ್ತಿದ್ದು, ಇಂದು ಬೆಳಗ್ಗೆ ಸುಮಾರು 9 ಗಂಟೆ ವೇಳೆಗೆ ಕಿಡಿಗೇಡಿಗಳು ಗುಡಿಸಲಿಗೆ ಬೆಂಕಿ ಹಚ್ಚಿದ್ದಾರೆ ಎನ್ನಲಾಗಿದೆ. ಬೆಂಕಿಯ ಕೆನ್ನಾಲಿಗೆಗೆ ಗುಡಿಸಿನಲ್ಲಿದ್ದ ಪೀಠೋಪಕರಣಗಳು, ಟಿವಿ, ಮಂಚ ಸೇರಿದಂತೆ ಮನೆಯ ಬಳಕೆಯ ವಸ್ತುಗಳು ಸಂಪೂರ್ಣ ಸುಟ್ಟು ಕರಕಲಾಗಿವೆ. ಘಟನೆಯ ವೇಳೆ ವೃದ್ಧೆ ಸುರಕ್ಷಿತವಾಗಿದ್ದರಿಂದ ಯಾವುದೇ ಪ್ರಾಣಾಪಾಯ ಸಂಭವಿಸಿಲ್ಲ. ಆದರೆ ಮನೆಯಲ್ಲಿದ್ದ ಅಗತ್ಯ ವಸ್ತುಗಳು ಬೆಂಕಿಗೆ ಆಹುತಿಯಾಗಿರುವುದರಿಂದ ವೃದ್ಧೆ ಸಂಕಷ್ಟಕ್ಕೆ ಸಿಲುಕಿದ್ದಾರೆ. ಮಾಹಿತಿ ತಿಳಿದ ಕೂಡಲೇ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯ ಪೊಲೀಸರು ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಿದ್ದು, ಬೆಂಕಿ ಹಚ್ಚಿದ್ದ ಕಿಡಿಗೇಡಿಗಳ ಪತ್ತೆಗೆ ತನಿಖೆ ಆರಂಭಿಸಿದ್ದಾರೆ. ಸ್ಥಳೀಯರು ಕೃತ್ಯ ಎಸಗಿದವರ ವಿರುದ್ಧ ಕಠಿಣ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳುವಂತೆ ಆಗ್ರಹಿಸಿದ್ದು, ಸಂಕಷ್ಟದಲ್ಲಿರುವ ವೃದ್ಧೆಗೆ ನೆರವು ನೀಡಬೇಕೆಂದು ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ. కాలోని గేటు నా పేరు కదిరమ్మ. నా గుడిసెకి అగ్గి పెట్టేసిండారు. 40-50 ఏళ్ళు ఇంక అగసాట్లు పొడితే పడగండ్లు పొడితే నేను ఇంకా తూరుమల్లని చెప్పానని నాకు ఈ తవ్వి ఇంత పొందిస్తూ ఉండారు. దేవునికి అగ్గి పెట్టేసిండ్రి. దేవస్థానానికి 6 నెలలు పడిపోతే నేను ఈ తవ్వి ఏమేమో గతులు పొట్టిస్తూ ఉన్నారు స్వామి. మీరు దయపెట్టి మాతో చూడాలా. నేను ఎక్కడ పోతుంది స్వామి? ఇన్నేళ్ళు ఇంకా ఉండే ఈ గుడిసికి పని ఇచ్చిండారు స్వామి. మీరే దిక్కు, మీరేమన్నా చేయండి. ఎప్పుడమ్మా పెట్టిన దగ్గర 9 గంటల నుంచి కావచ్చు సమయ. మా బిడ్డ పైన ఇట్లే ఆవిడ ఎవరు లేదంటే ఆవిడ పెట్టేసిండారు. ఆ బిడ్డ చూసుకొని పోయింది, అప్పుడు లేదంట. రాత్రి పొద్దున్న పొద్దున్నే 9 గంటలు 10 గంటల్లో నేను ఆవిడ పేటలోనే ఉంటే ఎవరో మిసినప్పుడు ఏమో అగ్గిరవులుతావిందమ్మా ఇంట్లో అని తండ్రాడుకొని పెట్టేటప్పుడు దగ్గర దగ్గర మొరుగుతావింది. ఇటొచ్చి అంటే గోలాడితే అన్నీ పోయినాయి భగవంత అంటే గికాట్లు అంతా పోయిస్తున్నాయి స్వామి. ఇంటికి ఏమేమి కలిపినాయి? నీవే అన్నీ కలిపినాయి. బట్ట పాట బుక్కులు ఏమేమి సామాన్లు ఉంది అన్నీ కలిపినాయి. టీవీ కలిపిందా? టీవీ కాలిపోయింది, మంచం కాలిపోయింది, మంచం మీద బట్టలు అన్నీ కాలిపోయినాయి, మంచి బట్టలు.